గురుగారు, రైతులకు అసలైన సంపద గో సంపద. మన సనాతన ధర్మంలో గకార షట్కంలో గోవుకి ఎందుకు తొలి ప్రాధాన్యం? ఎందుకంటే వేదమే ఈ గోవును ఇంత విశేషంగా స్తోత్రం చేసింది. పరమేశ్వరుడు గోసేవ చేత సంతృప్తి పడతాడు. గకార షట్కం అంటారే, అందులో మొట్టమొదట వచ్చేది గోమాతనే. గోమాత, గోవిందుడు, గంగ, గాయత్రి, గోదావరి, వీటితో పాటుగా గీత, భగవద్గీత, కించిదధీత అని పూర్తి చేశారు మన వాళ్ళు. ప్రారంభం గోవుతో, భగవద్గీత చివరగా ఈ గకార షట్కం, ఈ ఆరింటిని మనం అధ్యయనం చేసి అనుసరించి అవి అందించే జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే మన జ్ఞానం అపారమవుతుంది. గోదావరి పారుతున్న కారణం చేతనే ప్రకృతి పులకరిస్తుంది, పాడి పంట మనకు అందుతాయి. గోదావరి అంటే అర్థం ఇక్కడ ఒక్క గోదావరి నది అని మాత్రమే తీసుకోకూడదండి. ఎక్కడ ఏ నది ప్రవహించినా కూడా అది గోదావరి, ఎక్కడ ఏ నది ప్రవహించినా అది గంగా నది, ఎక్కడ ఏ మహానుభావుడు ఏ మంచి మాట చెప్పినా అది గీతావాక్యం, ఎక్కడ ఏ జంతువు ద్వారా మనకు క్షీరం పాలు లభించినా కూడా అది గోమాత అందించే అమృతమయమైనటువంటి మాట కదా. ఇలాంటి నేపథ్యంలో సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు గోమాత అన్నింటికీ మూలం అని నిర్దేశం చేశారు. ఈ కారణం ఏమిటి అంటే, గోమాతను ఆధారం చేసుకునే గోవిందుడు కూడా తన ఆ వేణునాదం ద్వారా ప్రకృతికి ఆనందాన్ని కలిగించాడు. తన ముందు గోవులు, తన వెనుక గోవులు, తనకు ఇరువైపులా గోవులను ఆధారం చేసుకున్న గోవిందుడు మనలను రక్షించేటటువంటి వాడు కనుక ఆపద వాడ అనాథ రక్షక అని పిలిచిన ఆ స్వామికి ఉన్నటువంటి సంబంధం గోవిందనామమే. గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం, గోవింద 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 అనాలి అంటారు పెద్దలు. కనుక గకార షట్కంలో గోవు మొట్టమొదటిది, ఇంత ప్రత్యేకం.